దేవుని వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇది ఉపవాస కూడిక, 21 రోజు ఉపవాస కూడిక. కొందరికైతే 21 రోజు కాదు, 326 రోజులు పెట్టినా ఆనందంగా వాళ్ళు వస్తూనే ఉంటారు. అది ఎవరికి సాధ్యమంటే కేవలం ఆత్మీయ స్పిరిచువాలిటీతో కూడినటువంటి అనుభూతి కలిగిన వారికి మాత్రమే సాధ్యం. చాలా గొప్ప ఆనందం. సరే, మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వానికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనము చదువుకున్న వాక్య భాగంలో ఆస అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రజలకు నాయకుడిగా ఎన్నుకోవాలి అంటే ఆ వ్యక్తిలో మంచి లక్షణాలు చూస్తేనే దేవుడు ఒక జనాంగమునికైనా, ఒక సంఘానికైనా, ఒక పట్టణానికైనా, ఒక దేశానికైనా నాయకునిగా నియమిస్తాడు. మంచి లక్షణాలు ఉంటేనే. మంచి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తిని దేవుడు అంత బాధ్యతను వారికి అప్పగించడం. దేవుడు ఆసా జీవితంలో మంచి లక్షణాలను చూచాడు. చిన్న వయసు నుండే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఆసా. దేవుడు ఆసాను చూసినప్పుడు మంచి గుణలక్షణాలు కలిగిన వాడుగా కనబడ్డాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఉన్నతమైన స్థాయిలో కూర్చోవాలి అన్నా, ఉన్నతమైన స్థాయిలకి ఎదగాలి అన్నా, ఉన్నతమైన స్థాయిలలో మనము సాగాలి అన్నా మనలో మంచి గుణలక్షణాలు కనబడాలి దేవునికి. ఆ మంచి గుణలక్షణాలు మనలో కనబడకపోతే మనం ఏమవుతాం? ఎక్కువ స్థాయిలో కాదు, తక్కువ స్థాయిలోనే ఉంటాం. మీరందరూ ఎక్కువ స్థాయిలో ఉండాలని ఎడకొచ్చారా, తక్కువ స్థాయిలో ఉండాలని ఎడకొచ్చారా? చెప్పండి. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, 2 ఇళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారా? ఏమన్నా 2 ఇళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారు? దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలన్నా, కొంచెం నుండి అధికంలోనికి తీసుకొని వెళ్ళాలన్నా, ఏమండి, ఒక కొద్దిపాటి స్థితిలో నుండి ఉన్నతమైన మరి ఆ అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అన్నా మనము దేవునికి నమ్మకస్తులుగా కనబడాలి. దేవుని దృష్టి యందు యథార్థవంతులుగా కనబడాలి, నీతిపరులుగా కనబడాలి, ఆత్మ సంబంధమైన వారిగా కనబడాలి, దేవుని ఎదుట మరి నిర్దోషులుగా కనబడాలి. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా కనబడకపోతే మనం ఎక్కడ ఉండవలసిన వారం అక్కడే ఉంటాం. ఎక్కడ ఉండవలసిన వారం అక్కడే ఉంటాం. చిన్న వయసులోనే దేవుడు ఆసాలో ఒక మంచి గుణలక్షణాలు చూశాడు. చూసి ఇతడు నా ప్రజలకు రాజుగా ఉండుటకు అర్హుడు, యోగ్యుడు అని అభిషేకించాడు. రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థాయిలోనికి, సాధారణమైన స్థితిలో నుండి రాజ్య సింహాసనం మీదకి, కొద్దిమంది పరిపాలకులు కాదు, ఒక దేశాన్నే పరిపాలించేటువంటి పరిస్థితిలోనికి, గొప్ప జనమును మరి పరిపాలించే పరిస్థితిలోనికి దేవుడు ఆసాని తీసుకుని వెళ్ళాడు. ఆసాను పేరునకు వైద్యుడు అనే అర్థాన్ని మనం చూస్తాం. ఈ ఆస వైద్యుడు అనే పేరునకు అర్థం తగినట్లుగా జీవించాడు. ఒక విధంగా చెప్పాలంటే వైద్యుడు అంటే ఎలాంటి వాడై ఉండాలి? తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైనటువంటి వాడుగా ఉంటేనే వైద్యుడిగా ఉండగలుగుతాడు. లేకపోతే
వైద్యుడిగా ఉండలేడు. అవునా కదా? మన రహస్యాలన్నీ ఏదైనా బాధలైనా కష్టాలైనా వ్యాధులైనా మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏది దాచుకోకుండా చెప్పే స్థాయిలు కలిగి ఉంటాం. వైద్యుడి దగ్గర దాచుకున్నామనుకో రోగం అక్కడే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర చెప్పలేము, కానీ వైద్యుడి దగ్గర చెప్పాలి. ఎందుకంటే వైద్యుడి దగ్గర అన్నీ చెబితేనే వైద్యానికి పరిష్కారం దొరికిద్ది, లేకపోతే రోగానికి పరిష్కారం దొరకదు, రోగం అక్కడే ఉంటుంది. నిజంగా దేవుని ప్రజలైనటువంటి వారికి తండ్రిగా ఉండే స్థాయిని దేవుడు, ఒక నాయకుడిగా ఉండే స్థాయిని దేవుడు ఆసాకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఆసా మంచి ఆధ్యాత్మికమైన అనుభవాన్ని కలిగిన వాడు. సంఘమా, మీరును కూడా సంఘానికి ఎలాంటి వారై ఉండాలి అంటే ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగినటువంటి వారై ఉండాలి. చంచలత్వంతో కూడినటువంటి వారిగా ఉండకూడదు. సంఘములో పరిచర్యలో స్పిరిచువాలిటీతో కూడినటువంటి పరిచర్యలో మీరు సాగేవారిగా ఉండాలి. 21 రోజు ఉపవాస ప్రార్థన అంటే ఎలాంటి అనుభూతి మీరు పొందుకోవాలి అంటే, ఇక దేవుని ఎదుటను, దైవజనుని ఎదుటను, సమాజం ఎదుటను, తోటి సహోదరుల ఎదుటను ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండి కనబడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తుల యొక్క జీవితాలలో గొప్ప అదృష్టం వరించిద్దంట. ఆత్మ సంబంధమైన వ్యక్తుల జీవితాలలో ఏమరించింది? గొప్ప అదృష్టం వరించింది. భక్తుడైనటువంటి యోబట ఆత్మ సంబంధమైనటువంటి వాడుగా ఉన్నాడట. ఆత్మ సంబంధమైన వాడుగానే కాదు, గొప్ప భక్తిపరుడుగా ఉన్నాడంట. గొప్ప భక్తిపరుడే కాదు, గొప్ప నీతిపరుడుగా ఉన్నాడంట. గొప్ప నీతిపరుడే కాదు, గొప్ప యథార్థవంతుడుగా ఉన్నాడట. యథార్థవంతుడుగా ఉన్నాడంట. అట్టి యథార్థవంతుడైనటువంటి యోబు అదృష్టవంతుడుగా వరించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడుగా వరించబడ్డాడు? అదృష్టవంతుడుగా వరించబడ్డాడంట. దేవుడే చెబుతున్నాడు, యోబు అదృష్టవంతుడు. మీరు అదృష్టవంతులుగా ఉండాలి అనుకుంటే యోబు వంటి క్వాలిటీలు నీలో ఉండాలి. మీరు అదృష్టవంతులు కావాలి అంటే ఆశా లాంటి ఆత్మీయ అనుభూతిని కలిగినటువంటి వారుగా ఉండాలి. దురదృష్టవంతులుగా ఉండకూడదు, అదృష్టవంతులుగా ఉండాలి. అదృష్టవంతుల యొక్క జీవితాలలో కొదువలేని జీవితం ఉంటేనే వాళ్ళు అదృష్టవంతులు. దేన్నైనా సాధ్యం చేసుకోగలిగినటువంటి సామర్థ్యతతో కూడినటువంటి వారు అదృష్టవంతులు. యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? తొలగించుకుంటూ ఆత్మీయంగా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థనలో పోరాడుతూ నమ్మకస్తుడై, ఏమండి గమనించండి, యోబు అలాగూ జీవిస్తూ వచ్చాడు కాబట్టి కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో తిరిగి అవన్నీ మరలా ఏమయ్యాడు? పొందుకున్నాడు. ఏది కోల్పోయాడో అది తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. దాని అర్థం ఏంటి? అదృష్టము కంటే గొప్ప అదృష్టం, ఉన్నతమైన అదృష్టం. మనకి రావాల్సినవే రావట్లా, వస్తున్నాయి అంటారా? మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో దైవజనులు చెబుతాం, అన్నయ్య, అయ్యగారు, కొంతమంది దగ్గర నుంచి డబ్బులు రావాలి, వచ్చేటట్టుకు ప్రార్థన చేయండి. ఈయన ప్రార్థన చేస్తాడు, మీరు ప్రార్థన చేయరు. మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు, కానీ ఏం చేస్తాం? ఆయనకి అప్పగిస్తాం. ఇద్దరు చేయాలి. యథార్థవంతునిగా ఉండి నువ్వు చేయాలి. దేవుని దగ్గర దైవజనుడు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. నీ యథార్థతను బట్టి దైవజనుని యొక్క మనవిని ఆలకించి నీ యొక్క ప్రార్థన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అదృష్టవంతులుగా మీరు మారాలి. అదృష్టవంతులుగా మారాలి అంటే వాక్యము నీ యందు నిలిచి ఉండేటట్టుగా మీరు ఉండాలి. వాక్యము మనలో నిలిచి ఉండాలి.
ప్రార్థన మనలో నిలిచి ఉండాలి. అదృష్టవంతులకి ప్రియులరా ప్రార్థన సమృద్ధిగా ఉంటుంది. అదృష్టవంతులకి వాక్యము సమృద్ధిగా ఉంటుంది. అదృష్టవంతులకి ఆత్మీయత సమృద్ధిగా ఉంటుంది. అదృష్టవంతులకి ప్రేమ సమృద్ధిగా ఉంటుంది. రైసలా ఉందంటారా మీకు? ఒకళ్ళు ప్రేమిస్తే ఒకళ్ళు ప్రేమించం, ఎలా అదృష్టవంతులు అవుతాం? ఒకరోజు వాక్యం వింటే 2 రోజులు వాక్యం వినం. ఒక వారం వస్తే 2వ వారం రాము. ఆదివారం వస్తే శనివారం రాము, శనివారం వస్తే ఆదివారం రాము. ఒకరోజు ప్రార్థన చేస్తే లేదా గమనించండి, ఇంకొక రోజు ప్రార్థన చెయ్యం. ఒకరోజు బైబిల్ చదివితే ఇంకో రోజు బైబిల్ చదవం. కానీ బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథంలో మొదటి వచ్చే అధ్యాయంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎప్పుడు 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 అంటే చూడండి, మీరు అలా చదువుతున్నారా? ప్రతి రాత్రి ప్రతిరోజు దేవుని వాక్యము దినచర్యగా నువ్వు చదువుతూ ఉండాలి. 3 పూట్ల భోజనం అయితే తింటాం, కానీ ఒక రోజు కూడా విడవకుండా బైబిల్ చదువుతామా? ఒక్క రోజు కూడా విడవకుండా. సరే, 21 రోజు మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, ఓకే, మంచిదే. దైవజనులు మిమ్మల్ని బలపరచాలని ఈ కుడికిలు ఏర్పాటు చేశాడు. ఈ రోజు బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4. ఎలా అదృష్టం వస్తుంది? నలుగురికే వచ్చింది. మిగిలిన వారికి అదృష్టం రావాలి అంటే ప్రియులరా, నువ్వు అన్నిటిలో ఎలా ఉండాలి? అన్నిటిలో ఆత్మీయంగా ఉండాలి. దైవజనుడైనటువంటి యోబు ఏ రోజు ప్రార్థన చేయకుండా ఉండలేదు. ఏ రోజు దేవుని స్తుతించకుండా ఉండలేదు. ఏ రోజు దేవుని తట్టు తిరగకుండా ఉండలేదు. ప్రతి సమయంలో, ప్రతి రీతిలో, ప్రతి పరిస్థితిలో కూడా యోబు దేవుని ఎదుట పట్టు విడవక దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి మూలుగుచూ ఉన్నాడు. అందుకే 29వ అధ్యాయము 11వ వచనం పట్టుకుంటా చూడండి. యోబు గ్రంథం అదృష్టవంతుడు అని అక్కడ ఆయన గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. నా సంగతి చెవిన పడిన ప్రతివారు నీ భర్త నిన్ను అదృష్టవంతురాలు అంటున్నాడా? నీ భార్య నిన్ను అదృష్టవంతుడు అంటుందా? నీ తల్లిదండ్రులు నిన్ను అదృష్టవంతులు అంటున్నారా? లేకపోతే నీ తోటి సహోదరులు నిన్ను అదృష్టవంతులు అంటున్నారా? యోబు సంగతి తెలిసిన ప్రతి వారి నోట ఏం పలకబడుతుంది? అదృష్టవంతులు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. 366 రోజులు ప్రార్థనకు వస్తాం, దురదృష్టం ఏమొస్తుందయ్యా అని అంటాం మనం. 366 రోజులు ప్రియ వాక్యం చదువుతూ ఉంటాం, దురదృష్టవంతులుగానే దురదృష్టం నన్ను వెంటాడుతుంది అంటూ ఉంటాం. కారణం దురదృష్టం నిన్ను వెంటాడటానికి కారణం ఆత్మీయత లేకపోవటమే. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకపోవడమే. హల్లెలూయా. 21 రోజు కంటిన్యూగా రండి. 21 రోజు కంటిన్యూగా రండి. ఉదయం సాయంత్రం ప్రార్థన వాక్యం ఎడతెరకగా ఉండేటట్టుగా మీరు చేయండి. అదృష్టము నిన్ను వరించింది. హల్లెలూయా. కోల్పోయిన దానిని తిరిగి మరలా ఏమైందంటే తిరిగి వెనక్కి తెచ్చేటట్టుగా దేవుడు తన కార్యం చేస్తాడు నీ జీవితంలో. అదృష్టవంతుడు అంటున్నారు. యోబును చూచిన వారు గుండెలు బాదుకుంటున్నారు. యోబును చూచిన వారందరూ నోళ్ళు వెళ్ళబెడిచి పిల్లలు గమనించి మాట్లాడుకుంటున్నారు. మాట రాట్లా. ఎలా ఇతనికి అదృష్టం వరించిందంటే యోబట దేవుని వాక్యము హృదయములో నింపుకున్నాడంట. దేనిలో నింపుకున్నాడు? మనమేమో హృదయంలో నింపుకోం, ఇంట్లో ఉంచుతాం వాక్యాన్ని. ఇంటి నిండా బైబిల్ ఉంటాయి. ఇంటి నిండా మనిషికి ఒక బైబిల్ ఉంటుంది, కానీ ఒక్కళ్ళు కూడా తీసి చదవరు. మనిషికి ఒక బైబిల్ ఉంటుంది, ఏడ ఉంటుంది తెలుసా? తల కింద ఉంటుంది, బుర్రలో ఉండదు. ఉంటుందండి, బుర్రలో ఉండదు. ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండటం కాదు వాక్యం,
ఇంట్లో ఉంటాం కాదు, బైబిల్లో ఉన్న వాక్యం నీ బుర్రలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులు ఎత్తి. ఓ రోజంట ఒక ఆయన వచ్చి, అమ్మా ఒక ఊరిలో ఒక మంచి సంబంధం ఉందమ్మా, మరి మీ అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి చెయ్యండి, మంచి అదృష్టవంతుడు అని చెప్పి, మంచి గుణగణాలు కలిగిన వాడు అని చెప్పి ఆ కుటుంబానికి పరిచయం చేశాడంట. వాళ్ళు వెళ్ళి మంచి అదృష్టవంతుడేనంట, మంచి గుణలక్షణాలు కలిగిన వాడేనంట అని చెప్పి, ప్రియులరా, వాళ్ళ కుమార్తెకి కండక్టర్నిచ్చి, ఆర్టీసీ కండక్టర్నిచ్చి వివాహం చేశారంట. ఎవరిని చేశారు? ఆర్టీసీ కండక్టర్నిచ్చి వివాహం చేశారంట. ఇక ఈ ఆర్టీసీ కండక్టర్నిచ్చి వివాహం చేస్తే ఆ ఆర్టీసీ కండక్టర్ అంట, ప్రియులరా, రోజు రాత్రిపూట ఇద్దరు చక్కగా అన్ని పగలంతా పని చేసుకుంటున్నారు, పగలంతా బాగుంటున్నారు. రాత్రికి వచ్చేసరికి పండుకునే టైంకి వచ్చే ఈయన జరుగు అంటున్నాడంట, జరుగు అంటూ ఆయన పండుకున్న ఆయన భార్యని పక్కకి నెట్టేస్తున్నా అంట, సర్దుకో అని. ప్రియులరా, గమనించండి. అంటే ఈయన ఎలాంటి స్వభావం కలిగిన వాడు? ఆ బస్సులో ఎలా ఉంటాడు తెలుసా? అటు నుంచి ఇటు అటు జరుగుతూ ఉంటాడు. ఈ జనాన్ని కూడా జరుగు రేత్రి కూడా అదే కలవరెత్తునంట. ప్రియులారా, గమనించండి. ఇదేంది, వీడు పెద్ద అదృష్టవంతుడు అనుకుని నాకు చేశారు. వీడు మంచం మీద పడుకొని కూడా చేస్తున్నాడు, కింద పడుకొని కూడా చేస్తున్నాడు, ఎక్కడ పడుకొని కూడా చేస్తున్నాడు. అందుట్లో ఈ కండక్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి వస్తాడంట. ఆ దరి నుంచి వచ్చినా జరుగు అంటున్నాడు, సర్దుకో అంటున్నాడు. ఈ దరి నుంచి వచ్చినా సర్దుకో అంటున్నాడంట. ఎటు చూసినా సర్దుకో జరుగు అంటున్నాడంట. ఇక ఇలా అంటూ ఆమె ఏం చేస్తా చదివిలంటూ కూర్చుంటుందంట. ఈ కండక్టర్కి ఏ బాలహంత ఉంటుంది తెలుసా? ఎక్కడ జింపుతా ఉంటాడంట. ఏం చేస్తాడు? ఎక్కడ చింపుతూ ఉంటాడంట. ఈ చింపుతూ ఉండేసరికి కూర్చున్న ఒక్కొక్క 2-3 ఎంటికలు లాగుతున్నాడంట. 2-3 ఎంటికలు లాగుతాడంట. అనుకుంది అదృష్టవంతుడని, ఇతరునిచ్చి నాకు పెళ్లి చేస్తే ఈ రేత్రి నిద్రపోనీయడు, పగల నిద్రపోనీయడు. పడుకుంటేనే కూర్చుంటేనేమో ఎంట్రుకు లాగేస్తున్నాడు. చివరికి కొన్ని రోజులకి ఏమండి గమనించండి, దిట్టంగా ఉన్నటువంటి జుట్టు అంతా ఏమైపోయింది తెలుసా? పల్సగా అయిపోయింది. కొన్ని రోజులకి పుట్టింటికి వెళ్ళిందంట అమ్మ. ఏమంటే గమనించండి. ఏందమ్మా, ఏంటి అసలు నీ జుట్టేది, నీ పరిస్థితి ఏంది, ఎట్టయిపోయావంటే, ఆడ అదృష్టవంతుడే నువ్వు చేసావమ్మా, ఆడంత దురదృష్టవంతుడు మరొకడు లేడు. ఎందుకయ్యా అంటే వాడి డ్యూటీ అట్లాంటిది, వాడి యొక్క ఉద్యోగం అలాంటిది. ఆడు రేత్రి పగలంతా డ్యూటీ చేస్తాడు, రాత్రికి వచ్చేసరికి జరుగు సర్దుకో అంటున్నాడు. నేను ఎక్కడా వండుకోలేక, నిద్రపోలేక అడు సర్దుకొని నెట్టేస్తున్నాడు కిందకి. సరే కిందకి నెట్టేసాడు, బెదలు కూడా పడుకుంటే ఆడ కూడా వచ్చి సర్దుకో అంటున్నాడు. సరే ఎటు నిద్రపోని ఇట్లా కూర్చుంటే టికెట్లు లాగిలేసినట్టు నా ఎంటుకలు కూడా లాగేసేసి ఈ రకంగా పలసం చేశాడు. ఈడేమో అదృష్టవంతుడు అని ఆ తల్లికి చెప్పుకొని ఆ కుమార్తె బోరుని ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనుషులు అదృష్టవంతులు కాదు, కానీ దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి వాక్య ధ్యానము, ప్రార్థన జీవితము, ఆత్మీయ స్పిరిచువాలిటీతో కూడి నువ్వు జీవించగలిగితే వాళ్ళ వంటి అదృష్టవంతులు మరొకరు ఉండరంట. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులైతే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ఏమై ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి ఏబులాగా మన జీవితం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఏబులాంటి జీవితం, ఆశ లాంటి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, అతి స్వల్పమైనటువంటి జనాంగముతో యుద్ధం చేస్తా ఉన్నాడు. బహు విస్తారమైన సైన్యము ఎదురుగా వచ్చి నిలబడింది. ఎంతమంది అంటే 10 లక్షల మంది సైన్యం ఎదురు వచ్చి నిలబడితే, ప్రియులరా, అతడు ఏమాత్రము దడవకుండా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ విస్తారమైన సైన్యము చేతి నుండి మమ్మలను విడిపించు
అని దేవుని సందులో ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. నీ ఎదుట ఏ బలమైన శత్రువు ఉన్నా, ఎంత బలమైన శత్రువు ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదో. ఎందుకంటే నీలో ప్రార్థన ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడయ్యి ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఏ శత్రువుకి భయపడాల్సిన పని లేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆస, దేవుని బిడ్డలారా, 35 సంవత్సరాలు దేవుని ప్రజలైనటువంటి వారిని పరిపాలన చేసినప్పుడు ప్రజలు నెమ్మదిగా జీవించడం ప్రారంభించారు. 35 సంవత్సరాలు ప్రజలకు నెమ్మదిగా ఉందంటండి. కారణము ఏమండి, గమనించండి, ఇతడు యుద్ధం చేయలేదు, ఇతడు ఏ ప్రయాసపడలేదు, దేవుడే అతని పక్షా నుండి యుద్ధం చేస్తూ వచ్చాడంట. హల్లెలూయా. దేవుడే నీ పక్షా నుండి ప్రతి శత్రువును ఓడించి యుద్ధంలో తరిమి కొట్టేటట్టుగా దేవుడు నీతో ఉండాలి. అలా ఉండాలి అంటే ఆస లాంటి ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త చూడండి, 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. నన్ను అడగండి ఏమిస్తాను? బలమునిస్తాను. శత్రువును జయించే ఆ బలాన్ని ఇస్తాను. నీ ఎదుట ఎలాంటి పోరాటము, ఎలాంటి శత్రు సమూహాలు దండెత్తుకొని నీ ఎదుట వచ్చి నిలబడిన దాని నుండి నేను మీకు విజయాన్ని ఇస్తాను. నన్ను అడగండి. మనం ఏం చేస్తున్నాం? అడగకే. 10 లక్షల సైన్యముతో కూడినటువంటి శత్రు సమూహం దండెత్తి ఎదురుగా వచ్చినప్పుడు ఆస దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈ విస్తారమైన సైన్యము ఎదుట మేమేం చేయాలి అన్నప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చి నిలబెట్టాడంట. భయపడబాకు, ఈ శత్రు సైన్యము నేనేమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. నీ చుట్టుపక్కల ఎలాంటి శత్రువులు ఉన్నా, నీ చుట్టుపక్కల ఎలాంటి పోరాటాలు నీకు ఎదురవుతున్నా అవి నేనేం చేయలేదు. శత్రువు అంటే ఏందో తెలుసా? అప్పు కూడా పెద్ద శత్రువే. అప్పులు కూడా పెద్ద శత్రువులే. అప్పులు నీ మీదకి శత్రువులాగా అవి నిన్ను తరుముతూ వస్తాయి. ఎంత అప్పు అయినా సరే ప్రార్థన చేస్తే అప్పు నుండి దేవుడు విడిపిస్తాడు. ఐజలా చెప్పండి, 2 చేతులు ఎత్తి. నా దేవుని సన్నిధిలో ప్రియులరా, నేను కొన్ని పనులు చేసుకుంటూ వెళుతూ ఉన్నాను, మందిరాలు కడుతూ వెళుతున్నాను, పరిచర్య చేస్తూ వెళుతున్నాను, కొంత డబ్బు తీసుకొస్తా ఉన్నాను. కొన్ని ప్రాంతాల నుంచి దగ్గర 50 లక్షల రూపాయలు అయిపోయింది అప్పు. 50 లక్షల రూపాయలు అప్పు అయింది. ప్రభువా, 50 లక్షల రూపాయల అప్పు ఏం చేయాలి, నేను ఎట్లా తీర్చాలి? పరిచర్య చూస్తే కొద్ది పరిచర్య, నేను ఎలా తీర్చాలి? నా సాధ్యమయ్యే పనే ఇది అని దేవుని సందులో ప్రార్థన చేయగా 50 లక్షల రూపాయల అప్పుని 40 లక్షల రూపాయలు తీర్చివేసి 10 లక్షలకు దేవుడు తీశాడు. హల్లెలూయా. 10 లక్షలకు దేవుడు దిగదార్చేసి 40 లక్షలు ఎగిరిపోయాడు. ఇంకా 10 లక్షలు అతి త్వరలో దేవుడు తీర్చిపోతున్నాడు. భయపడబాకండి, మీ అప్పులు దేవుడే తీరుస్తాడు. అలాగని మీరు సోమరులుగా ఉండబాకండి, దేవుడి మీద బలైబాకండి. మీ ప్రయత్నాలు మీరు చేయాలి, మీ పని మీరు చేయాలి. మీరు పోరాడే విధంలో పోరాడుతూ అడుగులు ముందుకి వేయాలి. ఆస ఎలాంటి అనుభూతిని కలిగిన వాడుగా ఉన్నాడంటే చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు మనకున్నటువంటి ఎదుట ఉన్న సమస్యలు, పోరాటాలు తొలగిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన దోషాలట దేవునికి మనకును అడ్డుగా ఉంటున్నాయంట. అందుకే అవి తొలగిపోకుండా ఉంటున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, దేవుని ప్రియ సంగమా, మీ దోషములు ఏవి దేవుని ఎదుట కనబడకూడదు. విశ్వాసి దోషము లేని వ్యక్తిగా ఉండాలి. విశ్వాసి ఎలా ఉండాలి? దోషము లేని వ్యక్తిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. ఏబు జయాన్ని పొందాడంటే, ఏబు అదృష్టవంతుడయ్యాడంటే, ఏబు కోల్పోయినవన్నీ 2 అంతలుగా పొందుకున్నాడంటే, ఆస 10 లక్షల మంది సైన్యమును తరిమి కొడుతూ యుద్ధంలో విజయాన్ని చూడగలిగాడంటే ఏం చేయబడ్డాడు? దోషము లేని వాడిగా దేవుని దృష్టిలో కనపడ్డాడు. అందుకే దేవుడే వారి మధ్య నుండి యుద్ధం చేశాడు. దేవుడే ఏబుతో ఉండి దేవుడు కోల్పోయిన వాటిని అన్నిటిని వెనక్కి తెచ్చేటట్టుగా దేవుడు చేశాడు. దోషము నీలో ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. 21వ రోజు ప్రార్థనలో మీరు ఏం చేయాలి? ప్రభువా,
గతించిన నెలంతటిలో ఏ దోషం నేను చేశాను, ఏ అతిక్రమం నేను చేశాను, ఏ అవిధేయత కలిగి నేను జీవించాను, నా నోరు, నా మనస్సు, నా ఆలోచన, చేతులు, నా కాళ్ళు, నా హృదయం ఎలాంటి అవిధేయమైన కార్యాలకు మరి తోడ్పడుతూ ప్రలోభాలకు గురి అయిపోయి అది పరుగులెత్తి దోషభరితమైనదిగా మారిందో దాని నుండి నన్ను విడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వ్యక్తివై ఉండాలి. ఏమండి గమనించండి, వాక్యము నీలో ఉంటే దోషాలు ఎందుకు చేస్తామండి? వాక్యం నీలో ఉంటే, ప్రార్థన నీలో ఉంటే అవతల వారి మీద, యువతల వారి మీద ఎందుకు అసూయపడతావు? వాళ్ళ మీద ఎందుకు, సహోదరుల మీద ఎందుకు విరుచుకుపడతావు? అసూయ, ద్వేషము, క్రోధము, ఓర్వలేనితనంతో కూడినటువంటి వ్యక్తిగా ఎందుకుంటావు? నీలో వాక్యం లేదు కాబట్టి, ప్రార్థన లేదు కాబట్టి. ప్రార్థన లేని వారికి ఏమొస్తాయి అంటే శోధనలు ఎక్కువైపోతాయి. వాక్యము లేని వారు ఏమైపోతారంటే, ప్రియులారా గమనించండి, వాక్యము లేని వారు ఏమైపోతారంటే దేవుని యొక్క కృపను కోల్పోతారు. దేవుని కృపను కోల్పోతారు. ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడు ఉండాలండి. ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. నదిలో నీరు లేనిటువంటి చెరువు ఎలాంటిదో ప్రార్థన లేని హృదయం అలాంటిదండి. అది ఎండిపోయిన జీవితం. నదిలో నీరుంటే చేపలు విస్తారంగా ఉంటాయి, అనేక జీవరాశులు చక్కగా ఆ నదిలో పెరుగుతూ ఉంటాయి, అనేక పక్షులు వచ్చి వాటికి ఆ నది చుట్టూ ఏం చేస్తాయి? నివాసం చేస్తాయి. ప్రార్థన నీ చుట్టూ నీలో ఉంటే నీ చుట్టూ ఆత్మీయులు ఎక్కువైపోతారు. ప్రార్థన నీళ్ళు లేకపోతే నీ చుట్టూ శత్రువులు వచ్చి నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని కూలదేయటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి. ప్రార్థన నీలో లేకపోతే అవి జరుగుతాయి. ప్రార్థన నీలో ఉంటే శత్రువు తొలగిపోతాడు, శత్రువు దూరం అయిపోతాడు, అదృష్టవంతునిగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. మీరందరూ అదృష్టవంతులు కావాలా లేదా? ఈరోజు అదృష్టవంతులుగా నేను మారుతాను ఈ రోజు నుంచి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. లేదయ్యా, ఈ అదృష్టం నాకు వద్దు, రోజు కష్టాలు ఉండాలి, నాకు రోజు తన్నించుకోవాలి, నేను రోజు తిట్టించుకోవాలి, రోజు ఏదో ఒక విధమైన పిడుగుద్దులు నాకు ఉండాలి అనుకుంటున్నావా? అలాంటి జీవితం ప్రియులరా ఎంతకాలం బ్రతికినా ప్రశాంతత లేని జీవితం. యేసయ్య దగ్గరికి వచ్చేది ప్రశాంతత కోసం, యేసయ్య దగ్గరికి వచ్చేది ప్రశాంతత కోసం, నెమ్మది కోసం. అందుకనే ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఆశ దేవుని దృష్టిలో ఎలా గొప్పవాడయ్యాడు, దేవుని దృష్టిలో ఎలాంటి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఆశా జీవితంలో దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే 14వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడండి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుచు యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసి అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. స్తోత్రం చెబుదాం. కారణము యథార్థంగా ఉన్నాడండి. నెంబర్ 1, మొట్టమొదటిది ఎలాంటి వాడిగా ఉన్నాడు? దేశము నెమ్మదిగా ఉండడానికి గల కారణం యథార్థత. ఈరోజు నీలో యథార్థత ఉందా? మా పాస్టర్ గారు అయితే ఏ ఊరే వచ్చినా ఏది తెచ్చినా నాకు ఇచ్చేసి దాచిపెట్టుకోడండి. ఏదైనా జరిగినా ఏదైనా మరి ఆమెకి చెప్పినా అన్నీ ఆమె దగ్గర దాచుకోకుండా అన్నీ చెప్పేసింది. కొంతమంది చెప్పరు, మాటలు చెప్పరు, డబ్బులు చెప్పరు. డబ్బులు వాళ్ళ దగ్గర దాచివేసుకుంటారు, మాటలు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారు. ఏమంటే గమనించండి, మా పాస్టర్ గారిని అయితే నేను 100% నమ్ముతానండి.
100% ఏది దాచుకోదండి, యథార్థంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి స్త్రీ తన భర్త ఎదుట యథార్థంగా ఉండాలి. ప్రతి పురుషుడు తన భార్య ఎదుట యథార్థంగా ఉండాలి. ప్రతి తల్లి, ఏమండి గమనించండి, ప్రతి కుమారుడు తన తల్లి ఎదుట, తన తండ్రిలో ఎదుట యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు 2 పిల్లలు, బాబు పాప. మా అబ్బాయి చాలా యథార్థవంతుడు, చాలా యథార్థవంతుడు. ఎంత యథార్థం అంటే, మనం ఒక 100 రూపాయలు అబ్బాయికి ఇచ్చామనుకో, ఆ అబ్బాయికి ఎంత కావాలో అంతే తీసుకొని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మిగిలింది ఆయన ఉంచుకోడు. మా అమ్మాయి ఉంది, 100 రూపాయలు ఇచ్చామనుకో, ఆ అమ్మాయికి ఏదైనా కావాలని కొనుక్కుందనుకో, మిగిలిందనుకో సగం దాచిపెట్టుకుంటే సగం ఇచ్చిద్ది. ఒక టైలో ఆ సగం కూడా ఇదో. రెండోసారి నేను ఆలోచన చేస్తా, ఈ అమ్మాయికి ఇస్తే ఆ సగం ఇదో, అసలు పూర్తిగా ఇదో. అందుకని ఈ అమ్మాయికి 100 ఇవ్వకూడదు. అమ్మాయి నీకు ఎంత కావాలంట, నీకేం కావాలంట, నేను ఇప్పిస్తా, నేను ఇస్తా, అంతేగాని దగ్గరుండి ఇస్తానంటాను. కానీ ఆయనకి అట్ట కాదు, 1,00,000 రూపాయలని చేతికిస్తా. అవసరమైంది తీసుకుంటాడు, అవసరం కాకపోతే డాడీ ఇదిగో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇంకేం ఉంచుకోడు. ఏమైనా తీసుకున్నా లెక్కలతో సహా వచ్చి చెప్పి ఇచ్చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత లేకపోతే మన జీవితంలో ప్రియులరా నెమ్మది పొందలేము. ఆశ యథార్థతయే ప్రజలకు నెమ్మది కలుగజేసింది. ఆశ యథార్థతయే ప్రియులరా తన ప్రజల యొక్క దేశములో ఏ యొక్క శత్రువు సైన్యము దాన్ని మీదికి రాకుండా క్షేమము కలుగజేసింది. దేవునికి స్తోత్రం. ఒకటి యథార్థత. దేవుని బిడ్డలారా, అదృష్టవంతులు కావాలి అంటే, ఆశీర్వాదకరమైన వారిగా మారాలంటే, వెళ్ళిపోయినవి తిరిగి రివర్స్ రావాలి అంటే, మళ్ళా తిరిగి వెనక్కి రావాలి అంటే నీలో యథార్థత ఉండాలి. ఏబును గూర్చి ఎవరు చెబుతున్నారు? ఏమంటే ఆ ఊజు దేశంలో ప్రెసిడెంట్ చెబుతున్నాడా, కౌన్సిలర్ చెబుతున్నాడా, లేకపోతే ఎమ్మెల్యే చెబుతున్నాడా, ఆ పట్టణ అధికారులు చెబుతున్నారా? సర్వాధికారి అయినా దేవుడే ఏబును గురించి చెబుతున్నాడు. ఏబు యథార్థవంతుడు. నిన్ను గురించి దేవుడు చెప్పేటట్టున్నావా? యథార్థత. సంఘానికి ఉండాల్సింది యథార్థత. అమ్మా గమనించండి, యథార్థంగా ఉంటున్నారా? యథార్థంగా ఉన్నవాడి స్తోత్రం చెప్పండి. యథార్థంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా అన్నవాళ్ళు ఒక ప్రశ్న అడుగుతా. ఎరుగుడు కొంతమంది చెప్పలేదులే, వాళ్ళు యథార్థత లేరని సీన్ అర్థమైపోయింది. యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఓకే, నీ రాబడి అంతటిలో దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నావా? నీ రాబడి అంతటిలో యథార్థంగా దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నావా? చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. అల్లే చెప్తున్నారా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పట్లా. బైబిల్ ఏమంటుందంటే, నీ రాబడి అంతటిలో యథార్థంగా దేవునికి చెందవలసిన దేవునికి ఇచ్చేయాలి, అంతే. యథార్థంగా ఉండాలండి. బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. యథార్థపు వంశపు వారు మరి భిక్షమెత్తుకుంట ఎన్నడూ బైబిల్లో చూడబడలేదు. యథార్థం అనేది మన జీవితంలో ఉండాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. చెప్పండి, 2 చేతులు ఎత్తి. పౌలు గారి పరిచర్యలో ఆనాడు విశ్వాసులంట ఏం చేసేది తెలుసా? అక్కర్లు తీరుస్తూ వచ్చారంట. ఎందుకంటే దైవజనుడు చాలా మరి ఆత్మీయుడు, పరిచర్య చేసేవాడు, దేవుని మీద ఆధారపడినవాడు. అసలు ఎందుకంటే ఇది పరిచర్య. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో యథార్థంగా ఉండాలి. అందరి మీద భారం కాదు. ఈ నెల ఒకళ్ళు కడితే నెక్స్ట్ నెల ఇంకొకళ్ళు కట్టండి, నెక్స్ట్ నెల ఇంకొకళ్ళు కట్టండి. ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి? మేము ఒక 50 మంది ఉన్నాను అనుకో, నెలకు ఒకళ్ళు పడింది అనుకో,
అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఒకళ్ళకే భారం ఉండదు. ఈ నెలలో నేను ఇస్తాను, మందిరంగా బిల్లు నేను కడతాను అని పాస్టర్కి తీసుకొచ్చి ఇచ్చేయండి, ఆయన కట్టేసేస్తాడు. లేదా మీరే కట్టుకోండి, బిల్లు ఇస్తాడు, స్కాన్ చేసి కట్టేస్తే అయిపోద్ది. హల్లెలూయా. అదేనండి యథార్థత అంటే ఏంటి? పరిచర్యలో యథార్థత, పరిచర్యలో యథార్థత. ఆశ ఎలాంటి వాడిగా ఉన్నాడు తెలుసా? ఆశ ఎలాంటి వాడు? నమ్మకముగా పనిచేస్తూ వచ్చాడు, నమ్మకముగా పనిచేస్తూ వచ్చాడు. మరి పిల్లరా, శత్రువులు తరిమి వేయబడ్డారంటే, శత్రువుల మీద విజయాన్ని పొందాడంటే, 10 లక్షల సైన్యము దండెత్తుకొని ఎదురుగా నిలబడ్డారంటే, వారికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా కాపాడగలిగారు అంటే నమ్మకంగా పని జరిగిస్తూ వచ్చాడండి. నిజలా ఈరోజు దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, ఒకటి యథార్థత, రెండవది దేవునిని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా ఏం చేస్తూ వచ్చాడు? దేవుని ఆశ్రయించాడు. మీకు ఎలాంటి సమస్య అయినా, బిడ్డ పెళ్ళైనా, ఉద్యోగ సమస్య అయినా, చదువు సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే పక్కోళ్ళని ఆశ్రయించబాకండి, పక్కోళ్ళని ఆశ్రయించబాకండి. ఆశ ఎవరిని ఆశ్రయించాడంటే తన దేవుడైన యెహోవాను యథార్థంగా ఉన్నాడు ఒకటి, రెండవది దేవుని ఆశ్రయించాడు. ఏ సమస్య అయినా దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు. ప్రభువా, ఈ సమస్య నా ఎదుట ఉంది, ఏం చేయాలి అని దేవుని అడుగుతూ వచ్చాడు. ఆత్మీయులు అలా చేస్తారండి. శరీర సంబంధాలు ఏం చేస్తారు తెలుసా? పక్కోళ్ళకి, ఎదురు వాళ్ళకి, వెనకోళ్ళకి, ఇంటి వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గర పరిష్కరించుకునే తట్టుగా మీరు ఉండాలి. ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది ఉండదండి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి 2 చేతులైతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో రాయబడింది, లేఖనంలో తెలియపరచబడుతుంది. అక్కడ ఒకటి ఆ యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు, రెండవది దేవునిని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. 7వ వచనంలో మనం చూస్తాం. 7వ వచనంలో 14వ అధ్యాయం 7వ వచనంలో, అతడు యూదా వారికి ఎలాగూ ప్రకటన చేసెను. ఏం చేశాడంట? తాను ఆశ్రయించడమే కాకుండా ప్రజలను కూడా దేవుని వైపుకి తిప్పాడు. మిమ్మల్ని అందరినీ దేవుని ఆశ్రయించే వారినిగా చేయాలనే దైవజనుల యొక్క ప్రయాస. దైవజనులు అనేక మందిని స్థలంలో తీసుకొచ్చి వాక్యం ద్వారా బలపరుస్తున్నారంటే ఏంటండి? ఇంకా ఏమైనా మరి ఆత్మీయంగా తెలుసుకోలేకపోయారేమో, నేను చెప్పలేని ఇంకేమైనా కొన్ని ఉన్నాయేమో. అందరికీ అన్నీ తెలియవు, నాకు తెలియదు. కొంతమంది కొన్ని యొక్క హృదయాల నుండి, కొన్ని అనుభవాల నుండి, కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు బయటకు వస్తే ఆ సంగతుల వల్ల సంఘము క్షేమము కలిగింది. కాబట్టి యూదా వారిని ఏం చేశాడు? దేవునిని ఆశ్రయించే జనులుగా చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిడ్డల చదువు అయినా సరే, నీ బిడ్డల వివాహమైనా సరే, నీ బిడ్డల యొక్క ఉద్యోగమైనా సరే, నీ సమస్యలైనా సరే, వ్యాధులైనా సరే, బాధలైనా, అప్పులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, మానసిక ఒత్తిడులైనా, ఎటువంటి అసాధ్యమైన కార్యాలైనా సరే, అవన్నీ కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి, ప్రభువా నీవే నా ఆశ్రయము, నీవు తప్ప నాకెవరు లేరో. యెషయా గ్రంథంలో మీరు చూడండి, 26వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఆమేన్, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద, ఇప్పుడు యూదా వారి మనసంతా ఎవరి మీద అనుకుంటుంది? ఆశా మనసంతా ఎవరి మీద అనుకుంటుంది? మీ మనసంతా ఎవరి మీద అనుకోవాలి? పుట్టింటి వైపు కాదు, లేకపోతే అత్తింటి వైపు కాదు, లేకపోతే బయట ప్రజల వైపు కాదు. ఎవరి వైపు అనుకోవాలి నీ మనసు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఎలాంటి వారై ఉంటారు? దేవుని మీద నీ మనసు అనుకోగలిగినప్పుడు వారికి పూర్ణ శాంతి కలుగుతుంది. ఈ లోకంలో మనకు కావాల్సిందేంటి? శాంతి, సంతోషము, సమాధానం. శాంతి అనేది మనకుంటే ప్రశాంతంగా నిద్రపోతాం. శాంతి అనేది లేకపోతే రేతిరి కూడా నిద్రపోం. కొంతమంది దెయ్యాల్లాగా అటు కళ్ళు అప్పచెప్పి చూస్తారు. ఎందుకు?
ఎందుకు? శాంతి లేదు, సమాధానం లేదు, మనసులో ఏదో గలిబిలి గందరగోళం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ రోజు నేను గృహప్రవేశానికి వెళ్ళాను. గృహప్రవేశానికి వెళితే ఆ గృహం ప్రవేశానికి దైవజనులు అందరిని పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు. వెళ్ళగానే ఆ గృహప్రవేశానికి ముందుగా ఏం పెట్టాడు తెలుసా? ఇటు పళ్ళు ఉంటాయి చూడు, పెద్ద బొమ్మ, దాన్ని పెట్టేశాడండి. ఏంద్రా బాబు ఇది పెట్టావంటే, అన్న దిష్టి కన్నా నీ బొమ్మ పెట్టుకోవాలా బాబా, అది ఎందుకు పెట్టుకుని ఇది పెట్టుకున్నది బాగుండేదే, ఎందుకంటే నువ్వే పెద్ద దెయ్యంలాగా ఉన్నావు. హల్లెలూయా. ఏమండి, ఏ ఆత్మీయ జీవితంలో సాగుతున్న చాలామంది చెట్లుకి ఏం చేస్తారు తెలుసా? బొమ్మలు పెట్టేస్తారు, చెట్లు గుడ్లు కట్టేస్తారు, తాళ్ళు కట్టేస్తారు, ఏదేయో చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలి. తోటకైనా, చెట్టుకైనా, ఇంటికైనా, బిడ్డకైనా, దేనికైనా ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏంది? దేవునిని ఆశ్రయించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులే మట్టి తీసుకొచ్చి జల్లుతున్నారు. ఎడా ఏ మట్టి? ఎక్కడో మట్టి. ఆత్మీయులేని వీళ్ళు ఎక్కడో మట్టి తీసుకొచ్చి వీళ్ళు ట్రాక్టర్ల మట్టి పోయాలి. అక్కడ ప్రార్థన చేయి, మట్టి కాదు. ప్రార్థన చేయి, నీళ్లు కాదు. ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఒకటి యథార్థత, ఆశ విజయాన్ని చూడటానికి, ఆశ అద్భుతమైనటువంటి నెమ్మది ప్రజలకు అనుగ్రహించేటట్లుగా ప్రజలు నడిపించడానికి గల కారణం ఒకటి యథార్థంగా ఉన్నాడు. రెండవది దేవునిని ఆశ్రయించాడు. ప్రియులరా, దేవుని తట్టు హృదయాలను తిప్పాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడతాడండి. మనల్ని దేవుడు కాపాడతాడు, మనుషులు కాదు. మనకి శాంతినిచ్చేది దేవుడు, మనుషులు కాదు, తాయిత్తులు కాదు, మంత్రాలు కాదు, ఏవి కాదండి. శాంతినిచ్చేది దేవుడే. అందుకనే చూడండి, కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు 46వ కీర్తన కూడా ఒక మాట అక్కడ మనం చూస్తాం. 46వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులరా, దేవుని తట్టు మనం తిరిగేవారిగా ఉండాలంట. దేవుని తట్టు తిరగాలి, దేవునిని ఆశ్రయించేవారిగా ఉండాలి, దేవునిని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. అందుకనే మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. చూడండి, మూడవదిగా మనం చూస్తే 11వ వచనం చూడండి. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఆస ఏం చేస్తూ వచ్చాడు? తన దేవుడైన యెహోవాకు ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థననే మొర. ఒకటి యథార్థత, 2 ఏం చేశాడు? ఆశ్రయించాడు, 3వది ప్రార్థననే మొర. గోజాడుతున్నాడు. ఏ సమస్య అయినా ప్రార్థనలోకి తీసుకురావాలి. తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాడు, తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. తర్వాత తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? మనం ఆశ ఏం చేస్తూ వచ్చాడంటే తగ్గించుకున్నాడు. అందుకని 8వ వచనంలో మనం చూస్తాం. ఆ కాలమున ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును సైన్యము వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. దండెత్తి బయలుదేరి ఆశ అతనికి ఎదురుగా పోయెను. ఏం చేస్తూ వచ్చాడా అంటే, మొర్ర పెట్టడం అంటే దాని అర్థం ఇంకోటి ఉంది. ఏంటంటే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. నాది గొప్పతనం, నాది అంత ఉంది, నాది ఎంత ఉంది, నేను పరాక్రమశాలిని అనుకోవట్లా, నేను యుద్ధశూరుడిని, నా దగ్గర పెద్ద పెద్ద సైన్యం అని అనుకోవట్లా, పరాక్రమవంతులు ఉన్నారనుకోవట్లా. తన దేవునైన యెహోవా యొద్ద ప్రార్థన
వేశాడు. ఎంత బలాఢ్యుడైనా సరే, ఎంత శక్తిమంతుడైనా సరే, ఎంత ఉన్నతమైన వాడైనా సరే ఏం చేయాలి? కంప్లీట్గా తగ్గించుకొని ప్రార్థన చేస్తే అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, తగ్గించుకునే వారిగా ఉండాలి. దేవుని పని జరిగించే వారిగా ఉండాలి మనం. దేవుని పని, ఐదవదిగా దేవుని పని జరిగించాలి. ఈ దేవుని పని జరగాలి అంటే ఒక్కళ్ళ మీద భారం పడకూడదండి. దేవునికి స్తోత్రం. చెప్పండి రెండు చేతులు ఎత్తి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కరెంటు బిల్లు కట్టాలి, ఒక్కళ్ళ మీదే పడకూడదని. సంఘం అందరి మీద ఏముంది? భారం ఉంది. అందరి మీద భారం ఉంది కాబట్టి అందరూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు కట్టుకుంటూ వెళితే పని జరిగించబడిద్ది. ఆ పనిలో ముందుకు సాగి వెళ్ళగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి రెండు చేతులు ఎత్తి. మా దగ్గర దేవుని బిడ్డలారా గమనించండి, చాలా నిరుపేదలండి వాళ్ళు. చాలా నిరుపేదలు, యథార్థంగా ఉండేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు, ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారుగా ఉండేవాళ్ళు. పని జరిగించుటకు వాళ్ళు ఏ కార్యములు కూడా వెనకంజ వేయరు. ఏది చెప్పామంటే దాన్ని ఓకే అంటారు. ముందుకు వెళదాం, చేద్దాం అని చెప్పి ముందుకు సాగేటట్టుగా ప్రోత్సహిస్తారు. ఏదైనా దైవజనుడు చెప్పినప్పుడు జరిగిద్దామని ప్రోత్సహించే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న అమరావతిలో మా సభలు జరిగిన పెద్ద సభలు, 2,50,000 రూపాయలు ఖర్చు అయింది. అట్లా ఒక పరిచర్య ఉంది. 2,50,000 రూపాయలు. ఏమండి గమనించండి, నా దగ్గర అయితే పైసా డబ్బులు లేవు. అయితే ఎలా ఉంది తెలుసా? ఒక్కొక్కళ్ళు 3,000, 4,000, 5,000, 6,000 అట్లా ఇచ్చారు. ఆ తర్వాత ఇజ్రా అనేటువంటి ఆమె పిలిచాము. ఇజ్రా అంటే ఆమె పేరేది అంజలిని పిలిస్తే 25,000 రూపాయలు ఆమె అడిగింది. 25,000 రూపాయలు. 25,000 రూపాయలు ఇవ్వటానికి, ఆమె ఖర్చులన్నీ చూసుకోవటానికి ఒక్క ఆయనే సిద్ధమయ్యాడు. మొత్తం హోటల్ బిల్లు కానీ, భోజన ఖర్చులు కానీ, రానుబో ట్రావెల్ కానీ, ఆమెకి ఇచ్చే కానుక కానీ మొత్తం ఆయనకి 35,000 రూపాయలు అయింది. ఒక్కరోజే ఆయనే భరించాడు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగిన సభలో అని అందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఏమండి, అలా పరిచర్య జరిగించటం వలన 20 మంది బాప్తిసానికి వచ్చారు. హల్లెలూయా. చెప్పండి రెండు చేతులు ఎత్తి. నిజంగా దేవుని బిడ్డలారా, పని జరిగించుటకు మనం ఎక్కడ కూడా అలా కుంటుపరిచే వారిగా ఉండకూడదు, వెనక్కి లాగేవాళ్ళుగా ఉండకూడదు, ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. చెప్పండి రెండు చేతులు ఎత్తి. 21 రోజు ఉపవాస ప్రార్థన అంటే ఏం చేయాలి? నేను ఎక్కడి నుంచో రాదు, మన దగ్గర నుంచో రావాలా. మనం చేసే క్రియలను బట్టే వస్తుంది, మనం చేసే పనులను బట్టే వస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం మీరు 366 రోజులు వింటారు, ఆశీర్వాదపు రూట్లు తెలుసుకోలేరు. వాక్యం రోజు వింటామండి. అన్న మంచి మంచి వర్తమానాలు నేను లైవ్లో చూస్తూ ఉంటాను. మంచి మంచి వర్తమానాలు మీకు అందిస్తాడు. వాక్యం ఒక్కటే వింటే సరిపోదు. క్రియలు లేని విశ్వాసము అంటే ఏంది? క్రియలు లేని విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం ఉండాలి, విశ్వాసమునకు తగిన పని కూడా చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, ఒకటి ఆశ మరి 10 లక్షల సైన్యాన్ని అవలీలగా జయించి తరుముకుంటూ శత్రువులు దాటుకునేటట్టు చేశాడు, విజయాన్ని పొందాడు. అంటే గల కారణం నెమ్మదిగా ఉంది. అంటే ప్రజలు నెమ్మదిగా సుఖంగా నిద్రపోతున్నారంటే కారణం ఆశ జీవితంలో యథార్థత. ఒకటి యథార్థత, రెండవది దేవుణ్ణి ఆశ్రయించాడు, మూడవది దేవుని బిడ్డలారా ఆశ ప్రార్థించాడు. ప్రతి సమస్య ప్రార్థనలోకి తీసుకెళ్ళాడు. తర్వాత నాలుగవది తగ్గించుకున్నాడు, ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు, లోబడ్డాడు. తర్వాత ఐదవది దేవుని పని జరిగించుటకు పూనుకున్నాడు. దేవుని పని ఎంతదైనా సరే, ఎలాంటిదైనా సరే వెనకంజ వేయకుండా అతడు పూనుకుని ముందుకు వెళ్ళాడు. తర్వాత ప్రియులారా 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మకముగా అతడు జీవిస్తూ వచ్చాడు. దేవునికి నమ్మకంగా జీవించి వచ్చాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి కానీ తక్కువ కావు. కాబట్టి అదృష్టవంతులు కావాలి. మీరేమవ్వాలి చెప్పండి? అదృష్టవంతులు కావాలి. రేపటి నుంచి మీరు అదృష్టవంతులుగా మారుదురుగాక. ఈరోజు అదృష్టం రాదు మీకు. ఈరోజు వాక్య అనుభవం వచ్చింది అంతే.
నడిపింపు అనుభవం వస్తుంది. రేపటి నుంచి ఆశీర్వాదపు అదృష్టం మీరు పొందుతారు. హల్లెలూయా. ఏ అనుభవం పొందుతారు? ఆశీర్వాదపు అదృష్టం. మిమ్మల్ని ప్రజలందరూ అదృష్టవంతులని చెప్పుకునేటట్టుగా మారాలి. మీ అదృష్టమే మీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారాలి. మీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారాలి. భర్తకు, భార్యకు, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, బంధుమిత్రులకు, పనిచేసే పని విధానాల్లో, ఆలోచన చేసే ప్రయత్నాలు చేసే ప్రతి ప్రయత్నాలలో, ప్రతి పరిస్థితులలో ఆశీర్వాదాన్ని చూడాలి. మీ వలన అనేకులు ఆశీర్వదించబడాలి. మీరు అదృష్టవంతులైతేనే ఆశీర్వాదం వస్తుంది. మీరు దురదృష్టవంతులైతే ఆశీర్వాదం రాదు. ఏబు అదృష్టవంతుడయ్యాడు. ఏబు అదృష్టవంతుడయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. అదృష్టవంతుడు అవటానికి గల కారణం వాక్యము నింపుకున్నాడు. వాక్యము నింపుకున్నాడు. వాక్యము కలిగిన వాళ్ళు దేనికి వెనకాడరు. వాక్యము కలిగిన వాళ్ళు సమృద్ధిగా అడుగులు ముందుకు వేస్తారు. దేనికి కొదువ ఉండదు. వాళ్ళ పరిచర్యలో ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. పరిచర్యకు తగిన రీతిలో మనం ఉండాలి. ఆశ తన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, ప్రార్థించాడు. ప్రతి పరిస్థితిలో దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. దేనికి భయపడలా. మీరు కూడా దేనికి భయపడవద్దు. ఏ విషయంలో అధైర్యపడవద్దు. ఏ విషయంలో కలవరపడవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ బిడ్డల వివాహాలు దేవుడే జరిగిస్తాడు. మీ బిడ్డల చదువులు దేవుడే చదివిస్తాడు. ఏమంటే గమనించండి, మీకు అక్కర్లన్నీ దేవుడే తీరుస్తాడు. మీ అప్పులన్నీ దేవుడే మట్టుమాయం చేసేస్తాడు. మీ మానసిక రోగాలు, వ్యాధులు దేవుడే వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి తెలుసా, చివరిగా చెప్పిన మాట నేను ముగిస్తాను. నిర్గమకాండంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా వినినట్లయితే ఐగుప్తీయులలో కలుగజేసే రోగములలో ఏదియును మీకు రాదు. శ్రద్ధగా మీరు వాక్యాన్ని గైకొనాలి. శ్రద్ధగా వాక్యానుసారంగా జీవించాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం విని విడిచిపెడితే కాదు. వాక్యం విని దాన్ని అనుసరించకపోతే కాదు. వాక్యం విని దానికి లోబడకపోతే కాదు, లోబడాలి. ఏది మీకు రాదు. మీరు ఏమవుతారంటే అదృష్టవంతులు అవుతారు. దయసలా ఆశ యోధా వారికి అదృష్టవంతుడై ఉన్న రాజు. ఆశ ఎవరు? యోధా వారికి అదృష్టవంతుడై ఉన్న రాజు అండి. దేవుడే వారి కొరకై నియమించాడు ఆశాని. మంచి ప్రార్థనాపరుడండి, మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తి, దేనికి భయపడినటువంటి వాడు. ధైర్యంగా దేవుని దగ్గర పోరాడి ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడి ప్రాకులాడినటువంటి గొప్ప అదృష్టవంతుడైన రాజు. అలాంటి అదృష్టవంతుడైన దైవజనుడు మీకు అందించబడ్డాడు. అవును కదా? అవునా కదండి? అన్న మీకు అదృష్టవంతుడు కదా? కదా లేదా? అవునండి. ఈ దైవజనుడు ఇక్కడ ఉండటం వలన మీ అందరి కుటుంబాలకు అదృష్టమే. ఈ దైవజనుడు ఇక్కడ ఉండటం వలన ఈ ప్రాంతమే దీవించబడి ఈ కుటుంబాలకు క్షేమం, మేలు, సమృద్ధి, కొదువలు తీర్చబడుతూ విజ్ఞాపన చేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సందులో రోదిస్తూ ఉండగా ఈ కుటుంబ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి సమాధానములు మీరు పొందుకుంటారు. మీరు కొద్దిపాటి ప్రార్థన చేస్తారు. దైవజనుడు ఎప్పుడు కూడా మందసం ఎదుట దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, రోధిస్తూ, కన్నీరు గారుస్తూ, దైవ సేవకురాలు కుటుంబం అందరూ కూడా సంఘక్షేమం కోసం ప్రాధేయపడుతూ, ప్రలాపిస్తూ, అంగలార్పు చేసి దేవుని దగ్గర నుంచి మేలులు పొందేటట్టుగా మీ కొరకు నాయకుడు ముందుకు వెళ్తారంట. అలాంటి గొప్ప నాయకుడు మీరు కలిగి ఉండటం మీ అదృష్టం. లైజలా. కాబట్టి మీరు అలాంటి అదృష్టాన్ని అదృష్టవంతుడైన నాయకుడిని పొందుకున్న మీరు ఆ అదృష్టాన్ని మీరును కూడా పొందుకొని దేవుని కార్యాలు చేయుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించండి. చిన్న ప్రార్థన.